హాయ్ మా అందరికీ ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు మా. శివరాత్రికి చిన్నప్పుడు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం, కానీ ఇప్పుడైతే నేను ఉపవాసాలు ఉండడం లేదు, జాగరణ చేయడం లేదు, చేయలేకపోతున్నాను. సో చేస్తే బాగుంటుంది. సో ఆ మెమరీస్ అన్నీ అనుకుంటూ ఉంటామన్నమాట, ఓల్డ్ మెమరీస్ అన్నీ. కాకపోతే శివరాత్రి రోజున నా ఎక్స్పీరియన్స్ ఒకటి షేర్ చేసుకుందాం అనుకుంటూ ఉన్నాను. ఏంటి అంటే, ద్వాదశ జ్యోతిర్లింగాలలో 10 చూసేసాను మా. సో లాస్ట్ మంత్ నేను 2 జ్యోతిర్లింగాలు చూశాను. ఎవరెవరం వెళ్ళాము అంటే, నేను, హరిత, ప్రతిమ, విజిత వాళ్ళ పాప పూజిని అన్నీ అరేంజ్ చేసింది. సో ద్వారకా చూసాము, నాగేశ్వర్ చూసాము, అలానే సోమనాథ్ చూసాము. మధ్యలో అడవులకు వెళ్ళామన్నమాట. చాలా థ్రిల్లింగ్గా ఉండింది. అన్నీ చెప్తాను, బ్రీఫ్గా చెప్తాను, బోర్ కొట్టించానులేండి. సో ఫస్ట్ ద్వారకా వెళ్ళాము. సో ద్వారకా అనగానే చాలా ఎక్సైటింగ్గా ఉన్నామన్నమాట యాక్చువల్గా. కానీ బేట్ ద్వారకా అని అక్కడికి పర్మిషన్ లేదని చెప్పారు. ఏదో కొన్ని పడగొడుతున్నారు కాబట్టి దానికి పర్మిషన్ లేదు, చాలా దూరం నడవాలి అంటే నేను డ్రాప్ అయిపోయాను అనమాట. నాతో పాటు హరిత వచ్చింది, విజ్జి అంటాం, తను వచ్చింది, వాళ్ళ పాప పూజి వచ్చిందనమాట. మేము 4 వెళ్ళాము. సో ముందుగానే అంతా పూజి ప్లాన్ చేసేసింది అనమాట. మొత్తం ఒక ట్యాక్సీ బుక్ చేసుకున్నాము. సో అక్కడ నుంచి బయలుదేరామన్నమాట. సో ద్వారకాలో వాళ్ళు ఫస్ట్ దిగంగానే వెళ్ళేసి వచ్చేసారు. మేము హోటల్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్న తర్వాత టెంపుల్కి వెళ్ళాము. ఎక్కడ ఫొటోస్ తీసుకోవడానికి లేదు, మాలో చేయడం లేదు కెమెరా అనమాట. సో ఫోన్లో ఏం తీసుకోలేదు కాబట్టి మీకు పిక్చర్స్ ఏం చూపించలేను నేను. చాలా బాగుండింది మా. అసలు కృష్ణుడిని చూస్తే చాలా ముద్దుగా ఉన్నాడు అనమాట. అసలు కృష్ణుడు తిరిగిన ప్లేస్ ఇది అంటేనే ఆ ఫీలింగ్ చాలా బాగుండింది. నిజంగా చాలా ఎంజాయ్ చేశాము. కాకపోతే జామ్నగర్ అవన్నీ క్రాస్ చేస్తూ వచ్చేటప్పుడు అనమాట, అక్కడ అంబానీ గారి ఆయన కింగ్డమ్ చూసామన్నమాట. ఎక్కడి నుంచి ఎన్ని 100 ఎకరాలు ఉందో మనకు రోడ్లో కనిపిస్తుంది. బ్యూటిఫుల్ రోడ్స్, చాలా బాగా డెవలప్ చేశారు. చాలా గొప్పగా చెప్తున్నారు ఆయన గురించి. మా ట్యాక్సీ డ్రైవర్ కూడా ఒకటే పొగుడుతూ ఉన్నాడు అనమాట. ఆయన కొడుకు పెళ్ళప్పుడు ఎన్నెన్ని గిఫ్ట్లు ఇచ్చారు, ఊరంతా ఇచ్చారంట. సో అలా బాగా కబుర్లు చెప్తూ వచ్చాడనమాట. కొంచెం ఈగోయిస్టిక్గా ఉన్నాడు, కానీ సెకండ్ డేకి మామూలు అయిపోయాడు అనమాట. బాగా కబుర్లు చెప్తూ ఉన్నాడు, చాలా విషయాలు చెప్పాడు మా. సో ద్వారకాలో ఆ రోజు నైట్ ఉన్నాము. నెక్స్ట్ డే అక్కడ నుంచి నాగేశ్వర్ చాలా దగ్గర. మార్నింగ్ వెళ్ళామన్నమాట. 4:30కే వెళ్ళిపోయాము. అభిషేకం చేయించుకున్నాము స్వామికి. ఓల్డ్ టెంపుల్ మా, చాలా ఓల్డ్ టెంపుల్ అనమాట. మనకు ఎక్కడ నార్త్కి వెళ్తే అంత హైజీనిక్గా నీట్గా ఉండవు, వేరేగానే ఉంటాయి, మన గుళ్ళలాగా ఉండవు. కానీ చూస్తే అనిపించింది చాలా మహత్యం ఉంది అని చెప్పేసి. ఆ నాగేశ్వర్ దగ్గర మమ్మల్ని ఫొటోస్ తీసుకొని ఇచ్చారు, వీడియో కూడా తీసుకొని ఇచ్చారు. అవి కొన్ని పిక్చర్స్ మీకు చూపిస్తాను. పక్కనే కూడా కొత్త టెంపుల్ కట్టున్నారు మా. అక్కడ ఓపెన్ చేసలేదు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే అసలు చాలా బాగుండింది. చంద్రుడు ఉండి పైన గాలిగోపురం దగ్గర అనమాట, చాలా బాగుండింది. అది మీకు పిక్చర్స్ చూపిస్తాను. ప్లెజెంట్ వాతావరణము. అక్కడ శివుడిది పెద్ద విగ్రహం పెట్టున్నారనమాట ముందు. అక్కడ కొన్ని పిక్చర్స్ తీసుకున్నాం, అలో చేశారు కాబట్టి. చెప్పానుగా నేనేం ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ని కాదు, ఏదో ఊరికే తీస్తాను అట్లా. బాగుండింది మా. అంటే జ్యోతిర్లింగాలలో ఇది కూడా ఒకటనమాట. సో కంప్లీట్ చేసుకున్నాం ఆ 2. మధ్యాహ్నం నుంచి బయలుదేరామ్మా. సో అక్కడ నుంచి ఇంకా డైరెక్ట్గా గిర్ ఫారెస్ట్ వెళ్ళాము. గిర్ ఫారెస్ట్ ప్రతిమ చెప్పింది ఏంటి అంటే, అక్కడ సింహాలు చాలా ప్రసిద్ధి అంట. సఫారీకి వెళ్ళామన్నమాట. సో గ్రిల్ వేసున్న జీప్లో వెళ్ళాము. ఫొటోస్ తీసాం, కానీ అంత క్లియర్గా లేవు, 1-2 చూపిస్తాను. అలానే సింహాలు ఉన్నాయి, పులులు కూడా ఉన్నాయి మా. లెపర్డ్స్ ఎన్ని కనిపించాయో మాకు. సింహాలు అయితే ఒక 3 కనిపించాయి, 3-4 కనిపించాయి పెద్ద సింహాలు. లెపర్డ్స్ అయితే కనీసం ఒక 30-40 చూసాం మేము. అంటే క్లోజ్డ్గా ఉందన్నమాట అది, వాటిని బయటకే వదలేదు. సింహాలు అయితే బయట తిరుగుతూ ఉన్నాయన్నమాట, ఒక చోట కూర్చొని ఉన్నాయి, వాటికి అలవాటు అయినట్టుంది. ఫారెస్ట్ అంటే మనకేమి పెద్ద పెద్ద ట్రీస్ అట్లా లేవు మనకు. సింహం నడుస్తూ ఉంటే ఒక గడ్డి ఉంటుంది చూడు, అలా ఉంది అనమాట. ఓపెన్గా ఉంది అంతా. సో అలా మీకు చూపిస్తాను అవి పిక్చర్స్. సో గిర్ ఫారెస్ట్ కూడా చూడాల్సిందేమ్మా. వెళ్ళే దారి బాగుంది, ఆ లోపల ఫారెస్ట్ అంత బాగాలేదు. కానీ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఏదో షర్ట్స్ అవి చిన్న చిన్న షాపింగ్ చేసామన్నమాట అక్కడ.
తర్వాత ఇంకా ఆ రోజు నైట్ అక్కడే ఉన్నాము. మేమున్నది చాలా బాగుండింది, బ్యూటిఫుల్గా ఉండింది రిసార్ట్. హాయ్ మా, గిర్ ఫారెస్ట్కి వచ్చున్నాము, కింగ్స్ క్రాఫ్ట్ రిసార్ట్కి వచ్చున్నాము అనమాట. చాలా గ్రీనరీ ఉంది, ఫ్రెష్ ఎయిర్, ఫుల్ ఎంజాయ్ చేసాము. సింహాలు పులులు కూడా చూసాము, మీకు చూపిస్తాను. చూడండి, ఇవి స్పెషల్ మ్యాంగో ట్రీస్ అన్నమాట. ఎంత ఉందో చూడండి పూలు. అసలు మాకైతే అసలు మేము జలసీగా ఫీల్ అయ్యాము, ఏంటప్ప ఇట్లా ఉన్నాయండి మొక్కలు అనేసి. వీటి గురించి చెప్తాను. బ్యూటిఫుల్ రిసార్ట్ మా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నెక్స్ట్ మీరు ఎవరైనా ప్లాన్ చేసుకుంటే రావచ్చు. తర్వాత నెక్స్ట్ డే సోమనాథ్కి వచ్చేసాము. సోమనాథ్ టెంపుల్ గురించి వర్ణించడానికి నేను చెప్పే మాటలు సరిపోవు, ఎందుకంటే అంత అందంగా ఉంది, నిజంగా అంత అందంగా ఉందమ్మా. మేము వెళ్ళేటప్పటికి నైట్ అయిపోయింది. అక్కడ కూడా ఫోన్స్ అలో చేయలేదు, బయట వదిలేయాలి. ఆర్కిటెక్చర్ కానీ ఆ స్పేస్ని ఎంత చక్కగా డెవలప్ చేశారు అంటే కళ్ళు చెదిరిపోతున్నాయి చూడడానికి. అసలు అంత అందంగా ఉందన్నమాట. లేజర్ షో ఉండింది. లేజర్ షో మీరు చూడాలి అంటే 6:30కి టికెట్ బుక్ చేసుకోవాలి. లోపలికి వెళ్తే కూడా చేసుకోవచ్చు, కానీ కొంచెం ముందు వెళ్తే మీరు అంతా చూడొచ్చు మా. చాలా బాగుండింది. దర్శనం అవుతుందో లేదో అనుకున్నాము. లక్కీగా మేము ఆ రోజే 2 సార్లు దర్శనం చేసుకున్నాం, ఎందుకంటే అందరూ లేజర్ షోకి వెళ్తూ ఉన్నారనమాట. యాక్చువల్గా అది ఓల్డ్ టెంపుల్. తర్వాత దాని పక్కన ఇంకో టెంపుల్ కూడా కట్టారు. అంటే ఫస్ట్ ముస్లిమ్స్ దండయాత్ర తర్వాత ఈ అంతా తీసేసుకెళ్ళిపోయారు కదమ్మా. చాలా అంటే మీకు స్టోరీ తెలుసు అనుకుంటాను, అది నేను చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు. అంటే మణులు, రత్నాలు, మాణిక్యాలు ఉండేవంట, అవన్నీ పడగొట్టేశారు, తీసుకెళ్ళిపోయారు. స్వామి లింగాన్ని కూడా తీసుకెళ్ళిపోయారని చెప్తారు. అది చాలామంది ఏంటంటే పెద్దదిగా ఉండేదని చెప్తారు. అక్కడ పూజారులు ఏంటంటే అంగుష్ట మాత్రం ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. మరి ఏది నమ్మాలో మాకు తెలియలేదు. ఇప్పుడైతే పెద్ద శివలింగం ఉంది, చాలా అందంగా ఉంది మా. వాళ్ళ డెకరేషన్ కూడా డిఫరెంట్గా ఉంది. మేము ఆ రోజు దర్శనం చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ కూడా వెళ్ళాము. అభిషేకం అయితే అక్కడేం చేయరు, దర్శనమే అంతే. ఆ లైటింగ్కి ఆ కలశాలు పెట్టున్నారు గోపురం మీద, అసలు ఆ డిజైనింగ్ అద్భుతంగా ఉందన్నమాట. ఎంతసేపు అయినా కూర్చోవచ్చు మనము. వేల మంది, కనీసం 1,00,000 మంది పడతారు చుట్టూ చూడడానికి కూడా అన్నమాట. అంత స్పేషియస్గా ఉంది. సో చూసేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ పక్కన, అంటే ఇది పడగొట్టేసిన తర్వాత పక్కన ఇంకో గుడిని కట్టారనమాట. అక్కడ అభిషేకం చేస్తున్నారు, అక్కడ చేయించుకున్నాము. మళ్ళీ దర్శనం చేసుకొని ఇంక వెనక్కి వచ్చేసామ్మా. సో అట్లా చాలా బాగుండింది మా, చాలా బాగుండింది. నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. సోమనాథ్ టెంపుల్ మా. సో లోపల అసలు కెమెరాస్ అలో చేయలేదు, బయట నుంచి ఒక వ్యూ తీసుకుంటున్నాము. పూజ తీసుకుంటే మా మేము 5 మంది వచ్చామన్నమాట. సో ఇంకా విషయాలు తర్వాత చెప్తాను. ఇంకా వ్యూ తీసేసి జ్యోతిర్లింగాలు చూడాలి అంటే ఓపిక ఉండాలిమ్మా. ఎందుకు చెప్తున్నాను అంటే దర్శనం అయితే ఓకే, కానీ అభిషేకాలంటే చాలా టైం తీసుకుంటున్నారు. ఒక్కొక్క చోట కంఫర్టబుల్గా ఉండదు మనకి, తొక్కిసలాట అంటే ఒక ఆర్డర్లో ఉండదన్నమాట. అసలు నార్త్కి వెళ్ళాము అంటే ఏమైనా కానీ చూడాలనుకున్నాము, ఇంకా 2 మిగిలి ఉన్నాయి. అంటే ఇంకోటి కూడా చూసేసాను, దాని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. దేవగఢ్లో అమ్మా చూశాను, ఆ విషయాలు నెక్స్ట్ చెప్తాను. ఇక్కడికి వచ్చిన తర్వాతే అనుకున్నాను, ఇక అసలు అభిషేకాలు మనం వెళ్ళినప్పుడు చేయించుకోకుండా ఊరికే దర్శనం చేసుకుంటే చాలు. ఎందుకంటే మాకు చాలా హారిబుల్ ఎక్స్పీరియన్స్ అభిషేకం అప్పుడు అనమాట, అభిషేకం చేసిన తర్వాత. సో అంటే వైద్యనాథ్ అంటారు కదా, అక్కడ బాగుండింది గుడి, చాలా బాగుండింది. కానీ మెయింటెనెన్స్ అస్సలు లేదు మా. ఆ విషయాలు నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఇంకొకసారి అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు మా.